నేను బాహుబలి సినిమా 100 టైమ్స్ చూసిన. ఎందుకు చూసినా అనుకున్నారు? ఇక అందరూ హీరోల కోసం హీరోయిన్స్ కోసం చూస్తారు. నేనైతే రమ్యకృష్ణ కోసం చూసినవే. నాకు రమ్యకృష్ణ అంటే మస్తు ఇష్టం అన్నట్లు. ఇక ఈ సినిమాలో ఆమె చేసిన శివగామి రోల్ అయితే ఆమె కోసమే అన్నట్లు అనిపించింది. ఇక అంత మంచిగా చేసింది యాక్టింగ్. ఇక ఈ సినిమాలో శివగామియే టాప్ అన్నట్లు. మళ్ళా శివగామియే కదా చక్రం మొత్తం తిప్పుతుంది ఈ సినిమాలో. మళ్ళా బాహుబలి 2లో బి శివగామి గదే రమ్యకృష్ణ రోలు మస్తు పవర్ఫుల్ అన్నట్టు, ఇంకా పవర్ఫుల్ అన్నట్టు. ఆమె మస్తు సీక్రెట్ గా పెడుతుంది ఆమె రోల్ గురించి, ఏ ఇంటర్వ్యూస్ లో చెప్పదు. ఇక ఫస్ట్ పార్ట్ లో ఏం చేసిందో మనం సినిమాలో ఎట్లయితే చూసినామో సెకండ్ పార్ట్ లో ఏమైతుందో మళ్ళా సినిమాలనే చూడాలి. ఇప్పుడు బి గదే సైలెన్స్ మెయింటైన్ చేస్తుంది రమ్యకృష్ణ. ఇక రమ్యకృష్ణ ఇప్పటికే ఆమె కెరియర్ లా మస్తు జోష్ లా ఉన్నది. కమల్ హాసన్ తో ఒక సినిమా చేస్తుందంట, గదే హీరోయిన్ లెక్కనే చేస్తుందంట. ఇక సూర్య సినిమాలా ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ బి చేస్తుందంట. గా సినిమా ఏమో విఘ్నేష్ శివన్ డైరెక్ట్ చేస్తున్నారంట. ఇక శివగామి లవర్స్ ఎవరైతే ఉన్నారో ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని వెయిటింగ్ చేయండి. చేసినాక మీకే తెలుస్తుంది రమ్యకృష్ణ ఏం చెప్పిందో ఏం చేసిందో.